అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మోసపోయే అవకాశాలున్నాయి. అంతరాయం కలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. ఈ రాశికి చెందిన పిల్లలు రోజు మొత్తం ఆటలు ఆడడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు. మీ బలాన్ని నాశనం చేయగల దేన్నైనా సరే ఈ రోజు మీరు వదిలిపెట్టాలి. ఈ రోజు కొంత నిరాశ అనేది ఉంటుంది. ఈ రోజు సమస్యలు కూడా కొన్ని ఎదురే అవకాశం ఉంది. జీవితంలో చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. మీ ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఈ రోజు చూసినట్లయితే సూర్యుని సంచారం వలన మరి ఈ రోజు కొన్ని సమస్యలు అయితే ఉండవచ్చును. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక చంచలంతో కాస్త ఇబ్బంది పడతారు. మిత్రులతోటి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. ఏ పని చేసినా కూడా ఒక పట్టాన అది పూర్తి కాకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు. చిత్రకళారంగం వారు రాజకీయవేత్తలకైతే అరుదైన అవకాశాలు అందుతాయి. కుటుంబంలో చికాకులు కొన్ని ఎదురవుతాయి. పారిశ్రామికవేత్తలు, వైద్యులు సొంత అనుభవాలను ఉపయోగించుకుంటారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణలో హడావుడిగా మీరు పాల్గొంటారు. వ్యాపారస్తులకు అంచనాల్లో పొరపాట్లు తప్పిపోతాయి జరుగుతాయి. మరి ఈ రోజు ఉదయం సాయంత్రం పూట మీరు ఈరోజు మహాగణపతి మూల మంత్రం 11 సార్లు జపించడం ద్వారా దోషాలు పరిహారం అవుతాయి. అధికారులతోటి మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. సహకారం మరియు డబ్బు స్వీకరించబడుతుంది. సానుకూల వ్యక్తి లేదా కుటుంబ సమస్యకు పరిష్కారం పొందకుండా ఉపశమనం అనేది ఉంటుంది. వ్యక్తిగత పనిపై సరిగ్గా దృష్టి పెట్టగలుగుతారు. ఎలాంటి లావాదేవీలు చేయడానికి సమయం ఇంకా లేదు. ప్రస్తుత సీజన్లో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యము. నిర్ణయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తలనొప్పి మరియు అలసట సమస్య అనేది కాస్త ఎక్కువగా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. జలుబు, జ్వరం లాంటి సమస్యలు ఉంటాయి. విష జ్వరాలు సోకే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పరిశుభ్రత మీద ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దోమలు కుట్టకుండా చూసుకోవాల్సి ఉంటుంది. లక్కీ సంఖ్య 36, లక్కీ కలర్ గులాబీ. పరిహారంలో చూసినట్లయితే ఈరోజు సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోవడం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.